నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అఖండ భారతదేశం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అఖండ భారత్లో నుంచి ఎన్నో దేశాలు మతం పేరుతో విడిపోయాయి. ఇప్పుడు కూడా అంటే ప్రజెంట్ స్టిల్ ఖలిస్తానీ కావాలి అనే సిక్కు ఉద్యమం జరుగుతుంటుంది. బయట దేశాల్లో మన దేశంలో మాట్లాడే ధైర్యం లేక. అయితే ఈరోజు కొత్తగా బయటికి వచ్చిన వార్త ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని క్రిస్టియానిటీ రాష్ట్రంగా మారుద్దామని ఒక పాస్టరు క్రిస్టియన్స్ జనాలందరినీ పోగేసి ప్రతిజ్ఞ చేపిస్తున్నాడు అన్నమాట. ఆ వీడియో ఒకటి వైరల్గా మారింది. దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇట్లా దేశాన్ని కేకులా కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చుకుంటా పోతే రేపటికి మన భారతదేశం అనేది హిందూ రాష్ట్రంగా ఏ ముక్క మిగులుతుంది మనకు? అసలు ఇది కరెక్టేనా? ఇట్లా మాట్లాడడం కరెక్టా? హిందూ రాష్ట్రంగా ఉండాలి అంటే మనము ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదము ఇందిరాగాంధీ పెట్టడం జరిగింది. ఇందిరాగాంధీ ఎందుకు పెట్టిండ్రు అంటే అంబేద్కర్ పెట్టలేదు కాబట్టి. అంబేద్కర్ ఏ రోజు కూడా సెక్యులర్గా ఉండమని చెప్పలేదు మనకు. ఎందుకంటే హిందూ మతం ఆల్రెడీ సెక్యులర్. మనం 1947కు ముందు 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం కదా. ముస్లింలు, క్రిస్టియన్లు మనల్ని పరిపాలించడం జరిగింది. ఆ కాలంలో కూడా హిందూ మతం అనేక సార్లు దాడులకి గురయ్యి, దండయాత్రలకు గురయ్యి కూడా తనని తాను కాపాడుకుంటూ వచ్చింది. అయినా సరే ఒకప్పుడు ఇరాన్ నుంచి పార్సీలు వచ్చి మన దేశంలో స్థిరపడ్డారు. పర్షియన్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కాపాడుకుంటూ వస్తుంది మతాన్ని, బట్ తల్లి లాంటి భూమిని కోల్పోతూ వస్తుంది కదా. సేమ్ అట్ ద సేమ్. అదే చెప్పబోతున్నాను, అక్కడికే వస్తున్నాను నేను. మన దేశానికి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా వలస వస్తూనే ఉన్నారు. ఎవరు? పర్షియా నుంచి ముస్లింల దాడుల్లో బలైపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్షియా నుంచి భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. గుజరాత్, ముంబై తీరంలో ఇప్పటికీ పార్సీలు ఉన్నారు. రతన్ టాటా లాంటి వాళ్ళు పార్సీలే. తర్వాత యూదులు, ఇప్పుడు ఈరోజు మనం ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతం నుంచి కొన్ని వందల సంవత్సరాల కిందట వాళ్ళు కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వలస వచ్చిండ్రు అక్కడున్న ముస్లింలు దాడి చేస్తే. వాళ్ళు కూడా ఇప్పటికీ మన దేశంలో ముంబైలో యూదుల ఊర్లు ఉన్నాయి, అంటే యూదుల యొక్క ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు. ఆ తర్వాత ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మత మార్పిళ్ళు చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు కూడా కోట్ల సంఖ్యలోకి పెరిగిపోయారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు ఈ దేశంలో పుట్టిన మతాలు. బయట నుంచి వచ్చినవి పార్సీలు, యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు. ఇంతమంది ఉన్నారు ఈ దేశంలో. అంటే మొదటి నుంచి ఉన్న హిందువులు సెక్యులర్ అయితేనే కదా. సో హిందువుల్ని ప్రత్యేకంగా సెక్యులర్ చేయాల్సిన పని లేదు. అయినా సరే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి చర్చ లేకుండా, దేశంలో ఏ ఒక్క ఎంపీ ఒప్పుకునే అవసరం లేకుండా ఎమర్జెన్సీ కాలంలో తన ఇష్టానుసారం వ్యక్తిగతంగా సెక్యులర్ అనే పదము భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లోకి, అంటే ముందు మాటలాగా ఉంటుంది కదా, దాంట్లో జొప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న సోషలిస్ట్ పదాన్ని తర్వాత మన వాళ్ళు తీసేసిండు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల సెక్యులర్ అనే పదం ఇప్పటికి కూడా ఉంది. సెక్యులర్ అనే పదం అందులో ఉండాలా ఉండొద్దా అనేది పార్లమెంట్లో చర్చ అన్న చేయాలి. కనీసం చర్చ చేయట్లేదు, దాన్ని తీయట్లేదు. సో సెక్యులర్ అనే పదం ఉన్నంతకాలం మన దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి అంటే, హిందువులు తగ్గిపోవడానికి, ఇతర మతాలు పెరిగిపోవడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్లో వీడియో గురించి మాట్లాడుకుందాం. అది సమస్య కాదు. యాక్చువల్గా అంతకంటే పెద్ద సమస్య ఎక్కడ ఉందంటే, అయోధ్య రామాలయానికి సంబంధించిన ఒక వార్త బయట వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, 400 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టింది ఏది రామజన్మభూమి ట్రస్ట్. ఎవరికి? ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక హిందూ దేవాలయం అన్ని వందల కోట్ల ట్యాక్స్ కట్టింది కదా. మనం ఎప్పుడైనా చర్చిలు, మసీదులు అట్లా ట్యాక్స్ కట్టినట్టు విన్నామా? లేదు. పైగా చర్చిలు, మసీదులకు చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కాదు. ఉచిత విద్యుత్ ఉంటుంది, వాటర్ కనెక్షన్లు ఉంటాయి. పైగా అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ జీతాలు కూడా ఇస్తారు. మన ఏపీ లాంటి రాష్ట్రాల్లో, ఢిల్లీలో కావచ్చు, ఇక్కడంతా ఆ డబ్బులు కూడా మళ్ళీ ఎండోమెంట్ పేరుతో అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అయోధ్య రామాలయం నుంచి 400 కోట్లు వచ్చినాయి కదా. చివరికి అవి అటు తిరిగి ఎట్టిపోతున్నాయి అంటే, ముస్లింలు, క్రిస్టియన్ల యొక్క మత పెద్దలకు వెళ్తున్నాయి. మత బోధకులకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, ముల్లాలు, మౌల్వీలకు కావచ్చు, వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే హిందువులు దేవుడి మీద నమ్మకంతో హుండీల్లో వేసిన డబ్బులు తీసి ప్రభుత్వమే దగ్గరుండి వేతర మతాల వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు యూపీలో అట్లా జరుగుతుందా అన్న? జరుగుతుందంటారా? అంటే రాష్ట్రానికి తేడా ఉంటుంది. అక్కడ యోగి ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ దేశం మొత్తం మీద జరుగుతుంది మాత్రం ఇదే. యూపీలో అయోధ్య ఉంది, 400 కోట్లు ట్యాక్స్ కట్టింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనే చర్చ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ సమస్య ఏంటంటే, యోగి తప్ప, మోడీ తప్ప
రేవంత్ రెడ్డి జగన్ అని చెప్పట్లేదు, మొత్తం మన దేశంలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఎవరు ఎక్కడున్నా సరే మన దేశంలోనే ఏ పార్టీ ఉన్నా సరే హిందూ వ్యతిరేకమైన వాతావరణమే ఉంటుంది ఎప్పుడు. ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదం యాడ్ చేసినప్పుడు, అంతకుముందు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇదే పరిస్థితి. స్వతంత్రం వచ్చింది, నిజానికి బ్రిటిషర్లు ముస్లింలు మొఘల్ పరిపాలన ఉన్నప్పటికంటే కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు అంటే హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి ఏమేం కావాలో అవన్నీ జరుగుతాయి మన దేశంలో. మన మీద కేసులు పెడతారు, మన మీద దాడులు జరుగుతాయి, రాళ్ల దాడులు జరుగుతాయి. నాగపూర్లో జరిగింది కదా ఉన్నటువంటి మొన్న శివాలయంలో శివలింగంపై కాలు పెట్టిండంట ఒక చిల్లరగాడు. అట్లాంటి మతోన్మాదంతో మన దగ్గర ముత్యాలమ్మ గుడి దగ్గర విగ్రహం ఇచ్చేసింది కదా. ఇటువంటి వ్యక్తిగత కేసులు పక్కన పెడితే మూకుమ్మడిగా జరిగేవి. ఇప్పుడు కొన్ని గంటల కిందట ఔరంగజేబ్ సమాధికి సంబంధించిన పుకార్లు రాగానే నాగపూర్లో రోడ్ల మీదకి వచ్చేసారు. అంటే మతోన్మాద మూకల్ని నియంత్రించే వాళ్ళు లేరు. అట్లనే హిందువుల మీద దాడి జరిగితే పట్టించుకునేవాడు లేడు. మన తెలంగాణ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. హోలీ పండుగ రోజు బండ్ల 2 వీలర్స్ ఎక్కి తిరగొద్దు అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. రాయచోటిలో ఏం జరిగిందో మనం చూసినాం కదా. మీరు భజన చేసుకోండి, ఇంట్లో పక్కింటోని కూడా పిలవద్దు, భజన కూడా చాలా చిన్నగా చేసుకోండి, భజన కూడా జపం చేసినట్టు మెల్లగా చేసుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సమస్య కాంగ్రెసా బీజేపీ అయినా కాదు, ఎక్కడ ఏ పార్టీ ఉన్నా సరే హిందువుల పరిస్థితి సేమ్. కొన్ని రాష్ట్రాల్లో పెనం మీద ఉంటాం, కొన్ని రాష్ట్రాల్లో పెనంలో దాటికి పొయ్యిలో పడతాం మనం. ఇట్లాంటి ఒక దరిద్రమైన దిక్కుమాలిన పరిస్థితి హిందువులకు దాపురించింది. ఇది ఎందుకు దాపురించింది అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లే ఇంపార్టెంట్ కాబట్టి మిగతా 2 మతాల వాళ్ళు, మైనారిటీ మతాలమని చెప్పుకునే వాళ్ళు చాలా సీరియస్గా తమ మతానికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు, చేయని వాళ్ళకి వేయరు. హిందువులు ఏంటి కులాల వారిగా విడిపోతారు, ప్రాంతాల వారిగా విడిపోతారు. ఇప్పుడు తమిళనాడులో చూసినాం కదా హిందీ గొడవ, హిందీ వ్యతిరేకత వాళ్ళకు కూడా విడిపోతుంది. ఎవరు? హిందువులే విడిపోతారు. అక్కడ తమిళనాడులో ఉన్న ముస్లింలకు ఉర్దూతో ఏ సమస్య లేదు, స్టాలిన్కి కూడా ఉర్దూతో సమస్య లేదు. కానీ హిందీ దగ్గర తమిళనాడులో ఉండే ముస్లిమ్స్ ఉర్దూ మాట్లాడతారు, అంటే ఆల్మోస్ట్ ఇళ్లలో వాళ్ళు ఉర్దూనే మాట్లాడుకుంటారు. వాళ్ళకు తమిళ్తో అవసరం లేదు, హిందీతో అవసరం లేదు. క్రిస్టియన్స్ అంటారా అంటే బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. వాళ్ళకు కూడా తమిళనాడులో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఇంగ్లీష్ తమిళ్తో అవసరం లేదు, హిందీతో అవసరం లేదు. ఇక్కడ హిందువులకు మాత్రమే తమిళ్ కావాలి, హిందీ కావాలి. వాళ్ళలోనే తమిళనాడులో తమిళ్ కావాలి, హిందీ వద్దు. కొంతమంది వరకైనా కావాలి, హిందీ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలోనే విడిపోయేది ఆ హిందువులే. మళ్ళా అది భాష అయినా, భావమైన, ప్రాంతమైన, కులమైన, మతమైన, లేదంటే కర్ణాటకలో అయితే లింగాయతులు అని చెప్పి శాఖలను తీసి ఏ విధంగా అయినా సరే హిందువుల్ని విభజించడం ఈజీ. హిందువుల్ని విభజించడం ఈజీ కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు, వీళ్ళని విభజించి పరిపాలిస్తారు. వాళ్ళదేమో వాళ్ళు మూకుమ్మడిగా ఉంటారు కదా ఒక దగ్గర, వాళ్ళు ఏమడుగుతా అది నెరవేరుస్తారు. ఇప్పుడు అరికట్టాలంటే ఇప్పుడు సెక్యులర్ అనే పదం తీసేస్తేనే అవుతుందా లేదా? సెక్యులర్ పదం తీసేయడం అనేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అసలు మనం ఫస్ట్ హిందువులు మారాలి, థింకింగ్ మారాలి. మనం ఒక ఓటు బ్యాంకుగా మారి మన ఇంటి దగ్గరికి వచ్చిన వాడిని నెక్స్ట్ 5 ఏళ్లలో నా హిందూ మతానికి నువ్వేం చేయగలుగుతావు అని అడిగిన రోజు మారుతుంది. మనం అట్లా కాకుండా ఉచిత పథకాలకు ఓట్లేసి తర్వాత నా మతాన్ని కాపాడట్లేదంటే చెప్పలేదు కదా. ఏ రాజకీయ నాయకుడు నేను నీ మతాన్ని కాపాడుతానని చెప్పలేదు కదా. రెండోది, మొన్న మోడీ పాలనలో అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగింది. హిందువులు ఏం చేసిండు, రామాలయం ఎక్కడైతుందో ఆ ఫైజాబాద్ ఎంపీనే గెలిపేయలేదు. బీజేపీకి అయోధ్య ఎంపీ సీటే రాలేదు. అంటే గుడి కట్టించినా సరే ప్రజలు సమాజ్వాదీ పార్టీ కొట్టేసిండు. అక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి, ఏవో కారణాలు చెప్పొచ్చు, నేను ఎక్స్ప్లెనేషన్స్ లేవని చెప్పట్లేదు. కానీ హిందువులకు హిందూ మతం కోసం పనిచేసే పార్టీకి ఓటేయాలనే క్లారిటీ ఉంటే అప్పుడు మనం కూడా ఓటు బ్యాంకుగా మారుతాం. కానీ మనం తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించి దాడులు జరిగినప్పుడు బీజేపీ వచ్చి మా తరఫున పనిచేయాలి అనుకుంటే కుదరదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నది బీజేపీనే, కానీ బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఏం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో? ఇప్పుడు ఆ వైరల్ వీడియో చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ కనిపిస్తున్నది. అదేదో అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం అనే సంస్థ. వాళ్ళు ఏం చేస్తున్నారు, జనాలందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కొన్ని వందల మందిని నిలబెట్టి ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ఏమని? అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ రాష్ట్రంగా మారిపోయింది. తవాంగ్ నుంచి అస్సాం వరకు ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం మొత్తం ఇక మీదట క్రిస్టియన్, దీనికి ప్రభువు యేసు. అంటే ఆ వీడియో జాగ్రత్తగా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే
ప్రభువు పట్ల తమ భక్తిని ప్రకటిస్తే పర్లేదు, అది కూడా సమస్య కాదు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ రాష్ట్రం మొత్తమే ప్రభువు ఆధీనంలోకి వెళ్ళిపోయింది, ఇంకా భారతదేశ రాజ్యాంగంతో పని లేదు, ఇది మాకు అంటే మాది సపరేట్ ప్రపంచం, మేము భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కలిసవలసిన పని లేదు అన్నట్టుగా ఉంటుంది ఆ వీడియో వింటే. లేదు, అదొక్కటే కాదు, భారతదేశంలో ఇట్లా క్రిస్టియానిటీకి సంబంధించిన రాష్ట్రాలు చాలా అంటే ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్ కానీ, ఇప్పుడు ఇది అరుణాచల్ ప్రదేశ్లో కొత్త మనకి, కానీ అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఆల్రెడీ నాగాలాండ్ పూర్తి క్రిస్టియనైజ్ అయిపోయింది. ఇప్పుడు మణిపూర్లో గొడవ ఏంటి? కుకీలు మైతీలకు మధ్య గొడవ. కుకీలు ఎవరు? క్రిస్టియన్స్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మయన్మార్ నుంచి కావచ్చు, లేదంటే మిజోరాం నుంచి కావచ్చు, ఇట్లా వేరు ప్రాంతాల నుంచి వచ్చి మణిపూర్లో సెటిల్ అయింది. అక్కడ సెటిల్ అయిన తర్వాత స్థానికంగా ఉన్న మేతీలు హిందువులు, వాళ్ళు ఈ హిందువులకి కుకీలైన క్రిస్టియన్లైన కుకీలకి మధ్య గొడవ. అది చివరికి ఎంత దారి తీసింది? ఇప్పుడు దాదాపు నెలల తరబడి అక్కడ కర్ఫ్యూలు, కాల్పులు, జనాలు చనిపోవడాలు, స్త్రీలని నగ్నంగా ఊరేగించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఘర్షణలకి కారణం ఏంటి? రెండు మతాలుగా జనాలు విడిపోవడం. ఇది మతాలుగా విడిపోవడానికి వెనుక ఎవరున్నారు? మనము జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక అమెరికా హస్తం ఉంటుంది. మన దగ్గర ఉండే ఎన్జిఓలు, అమ్ముడుపోయే ఎన్జిఓలు ఉంటాయి. ఎవరు ఫండ్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేసే దుకాణాలు ఉంటాయి కదా మన దగ్గర. వీళ్ళందరూ మతాన్ని కూడా వాడుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక చర్చిలు ఉన్నాయి కదా. మన ఈ మధ్యకాలం లేదు, మన దగ్గర ఏమైంది? ఫిబ్రవరి 10వ తారీఖున ఏపీలో అక్రమ చర్చిలు కూల్చండి అని ఒక మెమో వచ్చింది. మళ్ళీ మార్చి 5న దాన్ని రిటర్న్ తీసేసుకుంది ప్రభుత్వం. తీసేసుకొని ఏం చెప్పింది? ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పలేదు, అసలు ఎక్స్ప్లెనేషనే లేదు. ఫస్ట్ కూల్చమని చెప్పింది ప్రభుత్వమే అక్రమంగా ఉంటే. మళ్ళీ తర్వాత దీన్ని పట్టించుకోవద్దు, ఈ ఆర్డర్ని మీరు మార్చి వదిలేయండి అని జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది. ఏ ఒత్తిడి పని చేసి ఉంటుంది? అంటే ఒక మతము మాఫియాగా మారిపోయి ప్రభుత్వాన్ని కూడా శాసిస్తుంది. ఏపీలో ఇది పరిస్థితి ఉంటే ఇక మరి నార్త్ ఈస్ట్లో ఎట్లుంటుంది? నార్త్ ఈస్ట్లోనైతే క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళకి విదేశాల నుంచి కూడా ఆయుధాలు వస్తున్నాయి. ఇటువంటి ఆయుధాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆయుధాలని పట్టుకొని అశాంతికి సృష్టిస్తున్నారు. వాళ్ళ మీద తిరగబడాల్సి వచ్చినప్పుడు మేతీలు కూడా వాళ్ళ మీద తిరగబడుతున్నారు. దానివల్ల మణిపూర్ మొత్తం రావణ కాష్టంలాగా మారిపోయింది. ఇప్పుడు మణిపూర్ అయిపోయింది. మణిపూర్లో ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ ద్వారా పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితిలో ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ స్టార్ట్. ఇది అంతెవరు? డీప్ స్టేట్ పని. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, లేదంటే మన దగ్గరే ఉండి ఒక వ్యక్తిని ప్రధానమంత్రిని చేయడం కోసం పనిచేసే ఒక ఎకోసిస్టమ్ మొత్తం ఉంది కదా. ఆ ఎకోసిస్టంలో ఎవడైనా ఈ పని చేసి ఉండొచ్చు. ఇవేవి కాకుండా అసలు మామూలుగా కూడా క్రిస్టియన్ మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో కావచ్చు, ఈ ఇతర చిన్న దేశాలు ఉంటాయి కదా, వియత్నాము, మళ్ళీ ఇటువంటి చిన్న దేశాలు ఉన్నాయి. అనేక దేశాల్లో క్రిస్టియన్ మిషనరీల పని ఏంటి? మత మార్పిడే. ఆ మత మార్పిడి మన దేశంలో కూడా ఎన్నో రోజులుగా జరుగుతుంది. కేరళ పని అయిపోయింది, తమిళనాడులో ఇదే పని. మన ఏపీలో సంగతి తెలిసిందే అందరికీ, ఎన్ని చర్చిలు ఉన్నాయి, అక్రమ చర్చిలు ఎన్ని, పాస్టర్ల దందాలు ఎట్లుంటాయి, ఇవన్నీ తెలిసిందే. ఒరిస్సాలో ఉంది ఈ మాఫియా. ఇవన్నీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు మతాల పేరుతో గొడవ పడుతా అంటే బయట నుంచి వచ్చే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైనా మన పైన ఇన్వెస్ట్ చేయాలని ఏమన్నా అడుగు పెట్టాలనే పెట్టలేవు కదన్న. అన్నిటికీ ప్రాబ్లమే మతపరంగా గొడవలు జరిగితే. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరనే తెలంగాణలో తీసుకుంటే మిగతా అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉండి అవి ఓల్డ్ సిటీలో ఎందుకు లేదు? ఓల్డ్ సిటీలో ఒక వర్గం వాళ్ళు ఎక్కువ స్థిరపడిపోయారు, ముస్లిమ్స్. అక్కడ పక్కన హిందువులు మైనారిటీ, ఓల్డ్ సిటీ ప్రాంతంలో హిందువులు మైనారిటీ తక్కువ సంఖ్యలో ఉంటారు. ఇప్పుడంటే కొన్ని రోజులుగా ఈ కర్ఫ్యూలు ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పటికీ సమస్యాత్మక ప్రాంతమే అది, అయినప్పటికీ కొంత కంట్రోల్లో ఉంటుంది. ముందైతే కంటిన్యూగా కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు, తెలుగుదేశం ఎన్టీఆర్ హయాం రాకముందు విపరీతంగా కర్ఫ్యూలు ఉండే, నెలల తరబడి పాకిస్తాన్ టైప్లో ఉండే, పోలీసుల పహారాలో ఉండేది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అక్కడ ఉద్యోగాలు ఉండవు, కొత్త కంపెనీలు రావు. ఈ పరిస్థితి అన్నిటికీ దేనికైనా వర్తిస్తుంది. క్రిస్టియన్ మైనారిటీలు ఎక్కువ. ఇప్పుడు మణిపూర్లో అభివృద్ధి ఎందుకు లేదంటే ఏం చెప్తాం? అక్కడ కుకీలు మైతీల మధ్య గొడవ. ఆ కుకీలు మైతీల మధ్య గొడవకి భూమి కారణం, వాళ్ళకున్న భూమి సమస్యలు కారణం. కానీ భూమి వెనుక మతం కూడా ఉంది, వీళ్ళొక మతం వాళ్ళొక మతం. ఇటువంటి మతాల మధ్య గొడవలు రావద్దు అంటే ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. అక్కడ బీజేపీ ఉంటే బీజేపీ బాధ్యత, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ బాధ్యత. కానీ నేను చెప్పేది ఏంటంటే పార్టీలు ఎట్లా పనిచేస్తాయి? ఓట్ల కోసమే పనిచేస్తాయి. ఈ ఓట్లు వేసేటప్పుడే హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, ఇక్కడ దేశంలో బీజేపీ ఉన్న చోట్ల
అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఔరంగజేబ్ సమాధికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది ప్రజెంట్. అండ్ ఇంకొకటి అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో క్రిస్టియానికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. ఈ మతాల గొడవలు ఇట్లాంటి పంచాయతీలు బీజేపీ ఉన్న చోట్ల ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ బీజేపీని పడగొట్టడానికి ఇట్లాంటి ఏమన్నా పన్నాగాలు పడుతుందంటారా? ఎట్లా ఏదైనా జరగవచ్చు. బీజేపీ తనున్న ప్లేస్లో శాంతి భద్రతలకు సమస్య కలిగేటట్టుగా తనే ఎందుకు చేసుకుంటుంది? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ చేతిలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో ఎవరో ఒక క్రిస్టియన్ని పిలిచి ప్రమాణం చేపించి వాళ్ళందరి చేత ఒక వీడియో చేపించి ఆ వీడియో వైరల్ చేపిస్తే ఎవరికి చెడ్డ పేరు? సో బీజేపీ అధికారంలో ఉన్న చోట ఇట్లాంటి, మణిపూర్ కూడా అంతే, బీజేపీ అధికారంలో ఉంది. మణిపూర్లో అల్లర్లు జరిగితే బీజేపీకి లాభమా నష్టమా? సో నష్టం ఉంది. కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర గొడవలు జరుగుతున్నాయంటే ప్రతిపక్షం చేయిస్తుండాలి, లేదంటే విదేశీ శక్తులు చేయిస్తుండాలి. లేదు, నేను అడుగుతున్నాను అనుకోకండి, చాలా మంది డౌట్ ఇదే కామెంట్లలో అడుగుతారు. బీజేపీ ఉన్న చోట మాత్రమే ఇట్లాంటి అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఏంటి కారణం? అన్ని చోట్ల జరుగుతాయి. ఇప్పుడు అటువంటి వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాలని అంటే బీజేపీ ఉన్న చోట అల్లర్లు జరుగుతాయి, ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఒత్తిడికి లొంగట్లేదు కాబట్టి. కానీ బీజేపీ ఇప్పుడు సంబల్లో హోలీ పండుగ జరుపుకున్నాము. యోగి ఒక పట్టుదలతో నిలబడి సంబల్లో మసీదులకు అన్నిటికీ బట్ట అడ్డం కప్పించి వాళ్ళ మీద రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకొని ముస్లింలకు ఇబ్బంది లేకుండా హిందువులు కూడా సెలబ్రేట్ చేసుకునేలాగా చేశారు. అది అక్కడ ఎందుకు గొడవలు జరగలేదు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ని యోగి సీరియస్గా తీసుకొని అమలు చేస్తున్నారు కాబట్టి కొంతవరకు జరగలేదు. అటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉండవు. కొన్ని చోట్ల పోలీసులు అంటే పట్టించుకోకపోవడం వల్లనో, లేదంటే పోలీసులకు తెలియకుండా వీళ్ళు చేయడం వల్లనో, ముఖ్యమంత్రులు యోగి అంత సీరియస్గా ఉండకపోవడం వల్లనో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. గొడవ ఎందుకు జరుగుతుంది అనేది పక్కన పెడితే అసలు హిందువుల హక్కులకి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే బీజేపీ ఉండాలి. బీజేపీ కూడా ప్రతిసారి మంచి చేస్తుంది హిందువులకు అని నేను చెప్పట్లేదు, కానీ మిగతా పార్టీల కంటే బీజేపీ బెటర్. ఇప్పుడు సంబల్లో హోలీ ఆడి ఎన్ని రోజులైంది? 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల కింద ఎప్పుడో ఒకసారి మత ఘర్షణలు జరిగితే ఇంకా అప్పటి నుంచి హోలీ బ్యాన్. ఎందుకు? ముస్లింలకు కోపం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యులర్ ప్రభుత్వాలు ఇప్పటివరకు హోలీ ఆడనివ్వలేదు. అంటే ఇంకొకటి సంబల్లో మొన్న ఆయన అదే సిఓ, అవును, పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పిండు, అంటే హోలీ అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఈ ఫ్రైడే నమాజ్ అనేది ఎవ్రీ ఫ్రైడే వస్తుంది, సో ఈ ఒక్కసారి గొడవలు జరగకుండా నార్మల్గా నడచండి అని చెప్పిన దానికి ఈ సమాజ్వాది పార్టీ వాళ్ళు నేను మా పార్టీ అధికారంలో రాగానే వాళ్ళు అంతు చూస్తా అతను అంతు చూస్తా ఇట్లా మాట్లాడుతున్నాను. ఎందుకు గొడవలు జరగకుండా ఆపడానికి ఆయన 4 మాటలు మాట్లాడితే ఆయన చెప్పింది కూడా కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. హోలీ సంవత్సరానికి ఒకేసారి వస్తుంది ఫ్రైడే, హోలీ జరుపుకోవద్దని చెప్పడానికి ఎవడు వాళ్ళెవరు? అసలు శుక్రవారం రోజు ప్రార్థన మానేమని కూడా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే పోలీస్ ఆఫీసరు, మీకు బయటికి వస్తే రంగులు పడి మీ మతానికి మీ మత విశ్వాసాలకు వ్యతిరేకమైతే ఇంట్లో ఉండండి. ఎప్పటిదాకా? ఆ రోజు మొత్తం ఉండండి. కరోనా వచ్చినప్పుడు లాగా లాక్డౌన్ పెడుతున్న రోజంతా ఇంట్లో ఉండమని చెప్పలే. మీ నమాజ్ టైం 12-1 గంట ఉంటుంది కదా, హోలీ అయిపోవడానికి 2-3 అవుతుంది సాయంత్రము. ఆ 2 గంటలు వెయిట్ చేయండి, తర్వాత బయట వచ్చి మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. అంటే ఒకరోజు కేవలం 2 లేదా 3 గంటల పాటు మీరు ఇంట్లో ఉండండి అని ఆయన చెప్పాడు. అది కూడా మాకు అభ్యంతరం అంటున్నారు. మరి హిందువులు 40 సంవత్సరాల నుంచి హోలీ చేసుకోలేదు కదా, అక్కడ ఉన్న ఆలయాలన్నింటినీ మీరు గోడలు అడ్డు పెట్టేసి ఊరుకున్నారు కదా, ఆ ఆలయాల్ని కప్పిపెట్టేసి అక్కడ పూజా పునస్కారాలు లేకుండా చేసినప్పుడు మరి హిందువుల మనోభావాలు దెబ్బతినవా? అంటే హిందువులకు ఏమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది అఖిలేష్ యాదవ్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళ ఉద్దేశం. ఎందుకు? మనం ఏం చేసినా ఓటేస్తున్నాం కదా, సో హిందువులు ఏం చేసినా ఓటేస్తారు కాబట్టి హిందువుల మతం కానీ, హిందువుల ఆలయాలు కానీ, హిందువుల పండుగలు కానీ అక్కర్లేదు. అదే ముస్లింలు క్రిస్టియన్ల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూస్తారు. ఎందుకు? వాళ్ళ పండగల విషయంలో ఏమన్నా అతిగా ప్రవర్తిస్తే ఓటు వేయరు వాళ్ళు. సో హిందువులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మతం కోసం ఎవడు నిలబడతాడో వాటికి ఓటేయండి. యోగినా, మోడీనా, లేకపోతే మీకు వేరే పార్టీలు ఎవరన్నా అంత గొప్పడు కనిపిస్తే వేయొచ్చు. కాంగ్రెస్లో హిందుత్వవాది పెద్ద హిందూ నాయకుడు ఎవరన్నా కనిపిస్తే వేయొచ్చు. కానీ దురదృష్టవశాత్తులు ఉండట్లేదు. బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, టీడీపీ, వైసీపీ, లేకపోతే ఇంకా స్టాలిన్ పార్టీ, చాలా పార్టీలు ఉన్నాయి కదా. బీజేపీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు హిందుత్వ గురించి ఆ మాత్రం కూడా మాట్లాడట్లేదు. బీజేపీ చాలా గొప్పగా ఉందని కాదు నేను చెప్పేది, బీజేపీ మాట్లాడినంత మాత్రం కూడా ఎవరు మాట్లాడట్లేదు. అయోధ్య రామాలయం ఇప్పుడు మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సాధ్యమైంది కదా, యోగి సీఎంగా, మోడీ పీఎంగా ఉన్నప్పుడు యోగి సాధ్యమైంది. యోగి, మోడీ లేకుండా, బీజేపీ అధికారంలో లేకుండా ఉత్తరప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ బీజేపీ లేకపోయి ఉంటే గుడి కట్టగలిగే వాళ్ళమా? కోర్టు తీర్పిచ్చింది. ఇట్లాంటి వాదనలతో అనవసరం. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. కోర్టులు అవన్నీ పక్కన పెడదాం. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సాధ్యమయ్యేదా?
ఆర్టికల్ 370 బీజేపీ కాకుండా ఎవరైనా తీసేవాళ్ళ. కాబట్టి బీజేపీ గొప్ప పార్టీ మంచి పార్టీ అనేది కాదు ఇక్కడ. ఆ మాత్రమైనా హిందువుల కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతుంది బీజేపీ. ఆ బీజేపీ ఉన్న చోటే గొడవలు అవుతున్నాయంటే బీజేపీ తనంతలు తను గొడవలు అయితే పెట్టుకోదు కదా. ఎవరు పెడుతున్నట్టు మరి? ఇప్పుడు షాహీన్ బాగు రైతుల ఉద్యమం అని మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగేవి, ఇప్పుడు అవ్వట్లేదు. మరి ఎందుకు అంటే ప్రతిపక్ష నేతలు మోడీని దించలేకపోవడం కోసం, దించలేకదు కాబట్టి ఇంటి గుద్దొంగలు రకరకాల సమస్యలు సృష్టించి, అది మతం దృష్టితో, కులం దృష్టితో రకరకాలుగా అల్లర్లు సృష్టించి మోడీని దింపాలని చూస్తున్నారు. వీళ్ళు కాకుండా బయట నుంచి సోరోస్ కావచ్చు, చైనా నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, మొన్నటి వరకు బైడెన్ కావచ్చు, వీళ్ళందరూ చేసే కుట్రలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఇంటి దొంగలు ఉన్నారు, బయట దొంగలు ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ తీసుకునే క్రమంలో కొందరిని అక్కడ ఇక్కడ చూడకుండా వదిలేస్తే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన లాంటివి జరుగుతాయి. చిన్న చిన్న రాష్ట్రాలకు వెళ్ళడము, అక్కడ ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టించడము. జార్ఖండ్లో అట్లనే చేస్తున్నారు. చాలామంది గిరిజనులని మత మార్పిడి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లోకి పోతున్నారు. క్రిస్టియానిటీది ఒక పద్ధతి, ఇస్లాంది ఒక పద్ధతి. కానీ ఇద్దరు కూడా చేస్తుంది ఏంటంటే మతం మార్చడంతో పాటు ఈ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. మతం మార్చితే అది కొంతవరకైనా సరే, అది ఎట్లనో భరించవచ్చు. కానీ మతం మారిన ప్రతివాడు దేశానికి కూడా వ్యతిరేకంగా అయిపోతే ఎంత డేంజర్ అది. సో అంటే ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ ఇంకో సపరేట్ దేశం కావాలంటాడు. ఇప్పటికే చైనా ఏమంటుంది, అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాతో కలిసి పనిచేస్తారు. వీళ్ళకి ఏం పోయింది, వీళ్ళకు దేశం మీద విధి లేదు. ఖలిస్తానీలు కెనడాలో కూర్చొని చేస్తున్న డ్రామాలు అదే కదా. అట్లా వీళ్ళు చైనాతో కలిసి పనిచేస్తారు. ఈ మణిపూర్లో ఉన్నవాళ్ళు మయన్మార్తో కలిసి పనిచేస్తారు. అంటే వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెడుతూ ఒక దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన చాలా సంక్లిష్టమైన పరిస్థితి మన దేశంలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అది పెద్ద సవాల్ అని చెప్పాలి. బట్ ఫైనల్గా ఏంటంటే హిందువులు మారాలి. హిందువులు ఇంకో 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉండాలని అనుకుంటే ఓటేసేప్పుడు ఎవడు హిందుత్వ కోసము, ఎవరు హిందూ మతం కోసం పనిచేస్తున్నారో చూసి ఓటేయాలి. ఉచిత పథకాలు వేసేవాడికే ఇస్తాము, లేదంటే సెక్యులర్ ఫీల్ అయిపోయి మైనార్టీల క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళ మతం కోసం ఆలోచిస్తున్నా మేము మాత్రం సెక్యులర్గానే ఉంటాము, హలీం తిన్నంత ఈజీగా ఓటేసేస్తాము, క్రిస్టియన్ కేక్ తిన్నంత ఈజీగా ఓటేసేస్తామంటే కుదరదు. మీ మతానికి ఎవడు మంచి చేస్తున్నాడో, ఆ మతాన్ని గురించి నిలబడేవాడు ఎవడో, ఆ పార్టీ ఏంటో ఆ పార్టీ గురించి ఆలోచించి ఓటేసి అధికారం ఇస్తే అప్పుడు అడగవచ్చు మనం కూడా. ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మతం అని మాట్లాడుతున్నాం అనుకోకండి, ఇతర మతాల వాళ్ళు ఖచ్చితంగా మతం చూసే ఓటేస్తున్నారు, మతాన్నే పెంపొందించుకుంటున్నారు, మత మార్పిళ్ళే చేస్తున్నారు. చివరికి దేశంలో ఒక ముక్క మా మతానికి చెందిందని మాట్లాడుతున్నారు. సో ఇన్ని జరుగుతా అన్నప్పుడు మనం కూడా హిందువులం కూడా మన మతాన్ని ఎవడైతే కాపాడతాడో, మన దేశాన్ని ఎవడైతే కాపాడతాడో, మన ధర్మాన్ని ఎవడైతే కాపాడతాడో వానికి మాత్రమే ఓటేసి మనల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో దానికి సంబంధించిందే. సో నెగిటివ్గా ఏమన్నా మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి, అండ్ పాజిటివ్గా ఏమన్నా అనిపించినా కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్ రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.